కేతమ్మవా అమ్మా ఓ అవ్వా బాగా వచ్చినా బిడ్డ కాలు బాగా బిడ్డ ప్రయాణం ఎలా జరిగింది బిడ్డ? అయ్యో బొట్టలు పెట్టుకోలేదమ్మా నా తల్లి, కుంకుమ బొట్టలు పెట్టుకోలే తల్లి. ఆదల బాధలు వచ్చినావా బిడ్డ? అయ్యో తల్లి నీకోసం వచ్చిందే తల్లి. అమ్మా నా బంగారాన్ని చూడాలనిపించిందా తల్లి నీకు? అమ్మో ఎన్నాళ్ళకి కలిగింది బిడ్డ నా మీద నీకు బంగారు తల్లి. ఆరోగ్యం బాగుందా బిడ్డ? మంచిగా ఉంది. నీది ఎట్లుంది? పెద్ద మనిషి ఎట్లున్నాడు? అందరం బాగున్నాం బిడ్డ, మీ దయ వల్ల అందరంతో మంచిగానే ఉన్నాం మేము. మరి అంతా సిక్కిపోయినావు బిడ్డ, తింటలేవా? మంచిగానే ఉన్నదే. పక్కగా చాలా రోజులు కనిపించినావు బిడ్డ, నాకు పక్కగా కనిపిస్తున్నావు తల్లి. చూడు నీకోసం పండుగకి వచ్చిన అమ్మో లడ్లు తెచ్చిందమ్మా నా తల్లి, నా బంగారు తల్లి లడ్లు పట్టుకొచ్చిందమ్మా. ఎంత ప్రేమో నేనంటే నా తల్లికి. అరిసెలు లడ్లు తెచ్చిందమ్మా నా తల్లి. తిందిరా బిడ్డ, కడుకొచ్చుకోబో బిడ్డ. రొట్టెలు చేసిన మటన్ కూర్చొని తింది ఆడ, మనం ఆడ కూర్చొని ముచ్చట్లు ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందామే. ఇక పెట్టుకుందాం తల్లి. ఇక నీకోసం చీర తెచ్చినానే. తెచ్చిందమ్మో, చక్కని చీర తెచ్చిందమ్మో, నా మనవరాలు నాకు చీర తెచ్చిందమ్మో. నేనేం చేయమ్మా, తట్టుకోలేకపోతున్నామ్మా. ఎర్ర కలర్ నీకు మంచిగా ఉంటది. అందరు ఎర్ర కలర్ నాకు ఎర్ర కలర్ నిండుగా మంచిగా ఉండాలని చెప్పేసి తెచ్చిన చీర. చాలా సంతోషం. జాకెట్ బట్టలు కూడా తెచ్చినాము తల్లి. నుండ నూరేళ్ళు చల్లగా బతుకు. మళ్ళా కొత్త సంవత్సరం ఇవాళ అడుగు పెట్టినాం మనం. పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినాం. కష్టాలు బాధలు పోయి ఇంతకింత ఎదిగి సూపర్ సక్సెస్ కావాలి. నువ్వే పని చేసినా కూడా నేను కోరుకుంటున్నా. ఇంకైతే ఇంకేం చేస్తున్నావు? ఏంది పండుగ ఎట్లా చేసుకుందాం అనుకుంటున్నావే? ఇక అందరు మీలాంటి వాళ్ళు వస్తే అందరు వస్తే మంచిగా చేస్తా. ఇక రాలేదు అనుకో నాకు తాతకి ఏం చేస్తా బిడ్డ. ఓవా సరే ముచ్చట్లు పెట్టుకుందాం కానీ నేను అప్పాలు చేసుకొని వచ్చిన. ఈ టేస్ట్ ఎట్లున్నాయో చూసి చెప్పు. మనం చేసిస్తే కమ్మగుంటాయి. అవుగానవ్వా, మస్తు మంచి డైలాగులు చెప్తావు, మంచి మంచి పాటలు పాడతావు. నువ్వు అసలు ఆ బీఆర్ఎస్ స్టేజ్ ఎక్కుతున్నావు అంటే దద్దరిల్లినట్టే అంటాడు. ఏంటి సంగతి అసలు? ఆయన నీకు రాజకీయాలు అవసరం అని? మనిషి ఉన్నప్పుడు చేసేది చేయాలి బిడ్డ. టాలెంట్ ఉన్నది ఎందుకు పోగొట్టుకోవాలి తల్లి? అంతేనా? కూడా అందరికి అసలు నిన్ను చూస్తే ఆ తెలంగాణ శకుంతలని చూసినట్టు ఉంటది. ఆ గొంతు అది ఇది. నేను కూడా గట్లనే నీ లెక్కనే గట్టి గట్టిగా మాట్లాడాలనుకుంటా. కానీ ఏం చేస్తాం, గొంతు రాదా అందాక. అవు కానీ సినిమాలో ఛాన్స్ వస్తే పోతావానే అంటారు కానీ ఎవరు తీసుకుంటలేరు బిడ్డ. అరే నువ్వు ఫేమస్ అవుతున్నావు ఇప్పుడు మస్తుగా. రేపన్నాడు ఆ డైరెక్టర్లు పిలిచి అమ్మ నువ్వు మా దాన్న తెలంగాణ శకుంతల లెక్క మంచి మంచి డైలాగులు ఇస్తాము, సినిమా చేస్తావా అంటే చేయవానే? తెలంగాణ శకుంతల లెక్క కూడా 2-3 డైలాగులు నేర్చుకున్నా. బాలకృష్ణతోటి, వాళ్ళతోటి, వీళ్ళతోటి, ప్రభాసతోటి. అందులో 2 మా కాపీ కొట్టి మా నేర్చుకున్నా. కానీ దాన్నే ఉన్నా దేవుని అయ్యా వస్తే పోతా. అవ్వకు, నాయనమ్మకు, అమ్మమ్మకు గయ్యండ పోసిన కాడ కూర్చుందిరా, ఇంట్లో పెద్ద దిక్కోలే అటుకు పోతా. బోనం ఎత్తుకొని బోనాల చేస్తే బోనాల జాతరలా బోనం ఎత్తుకొని పోతా. చూడు అందులో ఈయన తీసినట్టుగా తల్లి ఇప్పుడు బోనాల సినిమా వేను తీసిండట ఏదో సినిమా మొత్తం బోనాలమేనట. నాకు ఆయన నెంబర్ ఫోన్ చేయాలని, నాయన నేను కూడా వస్తా, నువ్వు ఒక్క రూపాయి కొనే సరే నేను వచ్చి అట్లా కనపడతా, బోనం ఎత్తుకొని 7 గంటలు అడిగి తిరుగుతా అని చేద్దామని పో. నాకు కేసీఆర్ని కలిసినవానే? కేసీఆర్ని కలవని తలేరు బిడ్డ. మళ్ళీ కేటీఆర్ని కలిసినావు? పోనీ కేటీఆర్ని కలుపుతూనే ఉంటాగా. వీడికి 5-6 సార్లు కలిసినావు. మా కేతక్క అంటాడు, అప్పుడే కేతక్క గుర్తొస్తుంది వాళ్ళకి కూడా. తెల్లారు ఎక్కడ ఉంటాను నేను మళ్ళా. మంచిగా మాట్లాడతాడా సార్? అయితే ఇక్కడ నుంచి స్టైల్కి ఇట్లా మాట్లాడుతుండు కేటీఆర్, ఎదురు మాట్లాడుతుండు. నాకు స్థలం లేదు, అట్నుంచి వచ్చిన గాడ కూర్చున్నా. ఇంకా ఎక్కడ కేటీఆర్ ఇటు మాట్లాడిండు ఇట్లా చూసిండు. ఎందుకో గట్టు ఎప్పుడో తిప్పుతారుగా. నేను కనిపించింది కేతక్క ఎప్పుడు వచ్చినావు అన్నాడు. అంత లక్షల జనముల నన్ను ఒక్కటే కావాలి తల్లి. సార్ నేను వచ్చి 1 గంట అర్ధగంట అవుతుందా? అబ్బా ఎంత బాధపడ్డావు, 1 గంట నుంచి కూర్చున్నావా అక్క, నడువు మరీ టేజ్ మీదకి అన్నాడమ్మా. నా సంతోషం చూడాలి. ఇంకా నాకు అద్దులు పోయి ఆ చెప్పుల మూలకు పడేసిన టేజ్ దండం పెట్టా. టేజ్ ఎక్కిన. టేజ్ ఎక్కగానే మొగోళ్ళను అంతా కూర్చురు మీద. మొగోళ్ళను కొంచెం ఇద్దరిని ఇట్లా అన్నారు. ఇద్దరు కూర్చోబెట్టిండు కేటీఆర్ పక్కకి. అక్క నువ్వు మాట్లాడాలి, నాది 5 నిమిషాలు అయితే నా పిచ్చి అయిపోతుంది, నువ్వు మాట్లాడాలని అనగానే నేను మాట్లాడినా. నేను మాట్లాడుతుంటే జైలు కొట్టుడు, సప్పట్లు కొట్టుడు, వీళ్ళు అంటే చేసారు. సంతోషం అనిపించింది. ఆయనకు వాళ్ళు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. అలా అయ్యేది సార్ది.
ఆ గిఫ్ట్ నా చేతికి ఇచ్చి అయ్యో బిడ్డ నేను గొప్పగా చెప్పుకుంటా ఇది మీడియాలో అందరికి వస్తుంది రావాలే బంగారం ఇస్తారా బిడ్డ మనకు బంగారు బిస్కెట్ పటక్కాలు ఇస్తాడా మనం జాగలు అడుగుతామా భూములు అడుగుతామా ఆప్యాయత అనురాగం ప్రేమ ఆ గులాబీ జెండా కప్పుకున్నందుకు నా జన్మ ధన్యమని నేను ఎంతో సంతోషపడుతున్నా కానీ కేసీఆర్ కాడికి మొత్తలేరు నన్ను కాదు ఇల్లు కూడా ఏమన్నా ఎప్పుడు ఎవరు ఏమి ఇవ్వలేదా అన్న ఇల్లు గిల్లు పైసలు గీసాలు అట్లా చేసిండు అంటే సాయం మల్లారెడ్డి చేసిండు ఏం చేసిండు పైసలు ఇచ్చిండు నాకు మా మనవరాలకు సీట్ ఇచ్చిండు మల్లారెడ్డి కాలేజీలా మా పెద్ద మనిషి హాస్పిటల్ సూరారాముల హాస్పిటల్ ఫ్రీగా బాగా చేసిండు ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు ముగ్గురు మనుషులు ఒక రోజు 3 పూటలు అన్నం మాకు మంచి బెడ్ ఇచ్చిండ్రు ఒక రూమ్ ఇచ్చిండు మల్లారెడ్డి చాలదా అవు కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది భోగి కనుము సంక్రాంతి పండుగలు మంచిగా జోరుదారుగా చేసుకుంటాం మనం అయితే నాకు జర ఆ భోగి గురించి కాదు దాని గురించి చెప్పరాదే సంక్రాంతికి చెప్పేదాన్ని బిడ్డ లేచి చల్లుకొని ముగ్గులు వేసుకొని కలర్లు నింపుకొని మంచిగా ముగ్గులు మంచిగా వేస్తావా నేను నాకు ఆ 4 చీరలలో ఇట్లా ఏళ్ళలో పెట్టుకొని ఇట్లా గిస్తాం కదా అది మా అమ్మ చెప్తా ఉంది కానీ నాకు వస్తే నేయలేదే అమ్మ ఇళ్ళకెళ్ళి రావాలి ఇలా ఇది ఒక్కటి మంచిగా ఇట్లా అదే ఇట్లా గీస్తా ఉంటారు కదా మనము రథం ముగ్గులే కూడా ఇట్లా గోల్ 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 వస్తుంటాయి మంచిగా పోయమ్మ అంతగానో రథం పొన్న చెట్టు ఇగో మల్లె తీగే ఇగో నా ఫ్రెండ్ పేరు భారతి ఫ్రెండ్ పేరా 40-60 ఏళ్ళు నా ఫ్రెండ్ భారతి ఎందుకు ఫ్రెండ్ పేరు ఎందుకు వేపించినవే నేను దోస్తులు వేసుకున్నా నీ పేరు మరి కేసీఆర్ బొమ్మకి ఎందుకు వేసుకుంటారమ్మా దోస్తు కోసం వేసుకున్నావా అయ్యమ్మా ముగ్గురు అక్క చెల్లెళ్ళు చందమామ సరస్వతి ముగ్గురు అక్క చెల్లెళ్ళు అంటే మీరు అక్క చెల్లెళ్ళా లేరు కానీ అట్లా వేసుకున్నా నాకు లేరు 1 2 3 కాదు మీ దోస్తు చిన్నప్పుడు 10th క్లాస్ ఉప్పరి పనిలే చదవలే ఉప్పరి పని పోయినా 1 గంటకు అన్నాన్ని దిగినాం ఆమె పేరు భారతి చేతమ్మ నామ వేసుకుని భారతి అని నేను వేసుకున్నా పచ్చా పడతాం అనుకుంటూ వచ్చింది ఒక ముసలి ఎందుకు వేసుకుంటారో కూడా తెలియదు నేను గుర్తు రావాలని ఆమన్నది ఎక్కడ ఉన్నా నేను గుర్తు రావాలని నేనన్నా ఉన్నదా దోస్తు ఏమో చూడాలని ఉంటది ఎక్కడో 60 ఏళ్ళు 50 ఏళ్ళు అయిపోయాయి అయ్యో హైదరాబాద్లే కోమట్టుకుంటా ఆమె నీ వీడియో కనుక చూస్తే కోమట్టుకుంటా అనాలి ఒకసారి భారతి ఉన్నవా అని చెప్పే ఏం కాదు చెప్తా ఓ భారతి ఆ రోజు పచ్చబట్ట వేసుకున్నాం కదనే మనము అని చెప్పు ఉన్నవా నా నెంబర్ కు ఫోన్ చేయలేదంట అని చెప్పు కలవాలనే దోస్తులు చిన్న ఉన్నవారా నువ్వు నేను ఒకప్పుడు విజయనగర్ కాల్ నుంచి మేము కోమటుకుంటకు సిద్ధరాబాగుల కిరాయికి ఉండి కోమటుకుంటకు ఉప్పరి పనికి వస్తే ఉప్పరి పనికి చేయబోయిన కాడ మనం అన్నాన్ని దిగిన కాడ ఒక ముసలమ్మ పచ్చ పొడతా అనుకుంటా పోతే భారతి నువ్వు కేతమ్మ అని నువ్వు ఓడిపించుకున్నావు భారతి అని నేను ఓడిపించుకున్నావా నిజంగా నువ్వు ఎక్కడ నన్ను ఉంటే బిడ్డ నన్ను గుర్తు చేసుకో నేను బాలాజీ నగర్ జవహర్ నగర్లో ఉంటా నేను కేతమ్మని భారతి ఉంటే నువ్వు గుర్తు పెట్టుకో నన్ను నా ఫోన్ నెంబర్ ఇస్తా నువ్వు రావాలి నా దగ్గరికి భారతి ఓ భారత వజర్ వచ్చి కలపమ్మ ఒక్క గిన్నె తిన్నాం భారతి మనం దోస్తులం ఒకప్పుడు 50 ఏళ్ళు దాటే చిన్నగా ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకున్నావు భోగి పండుగ నాడు లేచి పొద్దున లేచి చీపురు గట్ట పట్టి పెండ తీసి గడ్డి తీసి సొప్ప తీసి మా బర్రెలు మా అమ్మగారింట్లా మంచిగా ఊకి చల్లి ముగ్గులేసి అల్లికి ముద్దు ఎర్రాలు కలిగి మంచిగా పెండ వచ్చేసి కలర్లు నింపి నెత్తి పోసుకొని మంచిగా అన్నం వండుకొని నువ్వులు బియ్యం రోట్లో పోసి దంచి బెల్లం వేసి పులగం వండుతారు అది పులగం అంటారు సంక్రాంతి నాడు పులగమే వండుతారు ఇక్కడ పాతం అంటారు హైదరాబాద్ పులగం రోట్లో పోసి బియ్యం నువ్వులు దంచి సరే వేసి ఈ నువ్వులు పాలు ఉండయి పులగానికి పాలు ఉండయి ఈ తీసి ఎసట్లు వేసి బెల్లం వేసి కలుపుతారు అది పులగం మళ్ళీ వేడిగా పెట్టినప్పుడు గిన్నెలు వేసి ఇట్లా లొంత చేసి ఆ లొంతలో కరగబెడతారు కరగబెట్టిన నెయ్యి పోసుకొని వేడి పులగం తింటారు సంక్రాంతి నాడు సంక్రాంతి నాడు సంతోషంగా ఇక్కడ ఆంధ్రలో భోగి మంటలు అంటారు కానీ మా దిక్కు భోగి మంటలు వేయరు తెలంగాణలో అవి భోగి మంటలు సంక్రాంతి మళ్ళీ ఇది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తినరు అక్కడ మొత్తం కౌసు తింటారు తెలంగాణలో మనము సుక్కా ముక్క తెలంగాణ రాష్ట్రం అంతా సుక్కా ముక్క సంక్రాంతి నాడు ఎంజాయ్ చేసుకుని పతంగులు ఇక్కడ హైదరాబాద్ పతంగులు ఇప్పుడు అందరు ప్యాషన్ వాళ్ళు కూడా పతంగులు ఆడుతారు సూపర్ సంక్రాంతి ఇంకా అంతకంటే ఇంకేముంటుంది బిడ్డ తాగుడు తిండి అరిసెలు సకినాలు చేస్తారు సంక్రాంతి నాడు కీడు పండుగ అని
హరిదాసులు వస్తుండేనా అప్పుడు? లేరు, మాకు హరిదాసులు లేరు. ఆంధ్రలో హరిదాసులు మాకు లేరు బిడ్డ. తాను లేకుండేనా? లేరు. ఇప్పుడు మళ్ళీ ఆడాడ బండ్లేసుకొని వస్తారు కదా? వస్తురేమో, నా అప్పుడైతే లేవు. హరిదాసులు, ఏషాలు, గంగిరెద్దులు, భోగి మంటలు, పిల్లలకు పండ్లు పోస్తారు. భోగి పండ్లు అయితే చిన్నప్పటి నుంచి ఉన్నాయి. కాదే అవ్వ, నీకు ఎన్ని సంవత్సరాలకు పెళ్ళి అయింది అసలు? 13, 12 ఏళ్ళు. 13 ఏళ్ళకి. ఇప్పుడు 50 ఏళ్ళు అయిందా పెళ్ళా? దాటింది కూడా 50 ఏళ్ళు. ఫస్ట్ ఉంటే నువ్వు అన్నట్టు అదేదో చేసుకుందాను. షష్టి పూర్తి ఎవడు చేయాలి? ఓ మేకనిచ్చి 25 కిలోల బియ్యం ఎవడని ఇచ్చు కదా, చిన్నగా పిలిచి నా వాళ్ళని పిలుచుకొని చేద్దును. ఇలా కూర్చో రాయి తీయలేనోడు అంటే ఎట్లా రాయి తీస్తానని పోయిందట. మాకేడ శాతం అవుతుంది కొడుక. కాదు అప్పుడు పెద్ద మనిషి ఏం పని చేస్తుండే మరి? అయ్యో జీతం, వాళ్ళ అమ్మ జీతం పెట్టింది. జీతం కోమటోళ్ళకి జీతం. మా అత్త కళ్ళమ్ము, నేను ఆడబిడ్డ కూలికి పోదుము. కళ్ళు గీకపోవు నా అప్పట్లో? కళ్ళు అమ్మితే రూపాయన్నర రకం కట్టలేక దాచుకునేది గమలోళ్ళు. నేను కలువబోతే ఆటాన నుంచి 12 రూపాయి తెస్తే ఆ రూపాయి కూలి తెచ్చి మా అత్తకి ఇస్తే ఇక నేను తాళ్ళకి పోతున్నా. మళ్ళీ 3 గంటలకు పోతాడు ఆ మగవాళ్ళతోటి కళ్ళుకు. మా అత్త పోయేటప్పుడు 10 పైసలు చింతపండు, 10 పైసలు ఉప్పు, 10 పైసలు మిరపకాయలు. ఎన్ని 3 అయినాయా? ఉప్పు, మిరపకాయ, చింతపండు, ఉల్లిగడ్డ, ఈ 4 తెచ్చి చింతపండు కారం ఊర అని ఈ ఆటాన నాకు ఇచ్చిపో. కిలో బియ్యం 9 మంది. నా మొగడు, నేను, నా మరిది, నా ఎరాలు, నా ఆడబిడ్డ, నా అత్త, నా మామ, అందరూ కష్టం చేసి ఇంత తినటోళ్ళే. కానీ కిలో బియ్యం, చింతపండు కారం, నూనె లేదు, పోసి లేదు. చింతపండు కారం వేసుకొని తింటుంటే కమ్మగా ఆనాడు మాకు. ఇక అన్నదాన్ని నేను కూలికి పోయి వస్తుంది పిల్లలు ముచ్చట జరిగా. ఏమయ్యేది గింత? నా మగడు ఇంకో బుక్కిష్ పెడతాడేమో తింటా, మా మరిదో బుక్కిష్ పెడతాడేమో తింటా, మా తొత్తంటదేమో ఇంకొక బుక్క తింటా, ఇక మాడిబిడ్డ నాకు వద్దు ఇంత బాగుంటుందేమో తింటా. అందరు నాకుంటే గిన్నెలు ఆడ పెడదురు. దన్నా గిన్నెలు దిద్దు నాడు వాడేద్దును. ఆ పిల్లలను పక్కన వేసుకొని అమ్మగా వాడుకో. పస్తులు ఉంటుంది చాలా పస్తులు అనే తల్లి. నేను చాలా, నా మగడు నేను చాలా కష్టపడ్డాం, చాలా పస్తులు ఉన్నాం. ఒక్కనాడు చేస్తే 3 రోజులు పస్తులు ఉన్నాం తల్లి. మరి తర్వాత ఇంట్లోకైనా అలాగైండ్రా? ఇక ఇంట్లోకైనా అలాగైపోయింది. అలా వేసింది. నేను మళ్ళీ ఎవరు మా అత్త పోసింది. కిలో జొన్నలు ఇచ్చింది, 30,000 అప్పేసింది. 30,000 అప్ప కొరకు బొమ్మాయి పోయినా. చిన్న చిన్న పిల్లలు కూనలు వేసుకొని బొమ్మాయిలు అయింది రాలే, ఆగమాగం చేసి అంటారు. మంచిగా ఉండరు బొమ్మాయిలా ఇంది రాదు. ఉండలేకపోయినా వచ్చేసిన. ఉప్పరి పని విజయవాడకు సరికొట్ట పోయినా, మిర్యాలగూడెం పోయినా, కోతలకు పోయినా, అన్ని కష్టాలు పడ్డ బంగారం నేను. ఇప్పుడైతే ఇక అంటే పెద్ద మనిషికి హాస్పిటల్కి కానీ 2,000 కాదు, కేసీఆర్ పుణ్యమాన 2,000 పింఛను. అవును అవ్వ, నీకు కేసీఆర్ అంటే మస్తు పాయరం అంట కదా, ఎందుకు అంతగానం పనము? పింఛన్ ఇస్తాడు, ఇంకా పింఛన్ ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చే, షాది ముబారక్ ఇచ్చే, రంజాన్ పండుగలకు ఇచ్చే, క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు ఇచ్చే, గర్భిణీ స్త్రీలకు అన్నం పెట్టే, పాలు పప్పు ఇచ్చే, పురుడు పోసుకున్న ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చే, మగోడు పుడితే 12,000 ఇచ్చే, రైతు చచ్చిపోతే రైతు బీమా 5 లక్షలు ఇచ్చే, రైతు భరాసు ఇచ్చే, రైతు బీమా ఇచ్చే, రైతులకు ఎరువులు ఇచ్చే, మంచి ఇత్తనాలు ఇచ్చే, 24 గంటల కరెంట్ ఇచ్చే. కేసీఆర్ది చెప్పాలంటే వాడు పోయి లక్షలు 1000 ఉన్నాయని చేసిన పనులు, ప్రాజెక్టులు కట్టించే, పాలమూరు బాధలు చూసి పారే నీళ్లు తెచ్చే, అమ్మ తాగే నీళ్లు తెచ్చే, మిషన్ బగేరత 100 ఎత్తుల మించి పైపులు వేసి ఇంటికి పట్టుకొని కొట్టుకున్నాం అన్నాడు. నల్ల నీళ్లు లేక పోలీస్ స్టేషన్లు తిరిగినాం, తలకాయలు వలిగినాయి, బిందెలు వలిగినాయి. మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తే ఇలా గంటలు నీళ్లు పట్టుకుంటుర్రు. మాటలే చెప్తుంది కాంగ్రెస్ పనులు చెయ్యది. కాంగ్రెస్ వాళ్ళు అమ్మా కేసీఆర్ అంటే దేవుడమ్మా, కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్. మెడికల్ కాలేజీలు 35 కట్టించిండు, మెడికల్ కాలేజీలు తెచ్చిండు కేటీఆర్, నర్సరీ కాలేజీలు తెచ్చిండు, గురుకుల పాఠశాలలు పెట్టిండు, హాస్టర్లు పెట్టిండు, అంగంబళ్ళు పెట్టిండు, మెట్రో రైలు వేసిండు, యాదగిరిగుట్ట కట్టించిండు, సచివాలయం కట్టించిండు, ప్రగతి భవన్ సచివాలయం అదే ఒకటేనా అది కట్టించిండు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టించిండు, ఇళ్ళకు 100 కోట్లు పెట్టి, మళ్ళీ అమరవీరుల తుఫాను కట్టిండు, తెలంగాణ విగ్రహాన్ని పెట్టిండు. అమ్మ మరి అన్ని పైసలు కావా? ఆటో డ్రైవర్లు చూసుకునే, ఆర్టీసీ వాళ్ళని చూసుకునే, రైతులకు ఎరువులు ఇచ్చే, ఒక్క
ఊరియ సంచికి ఆ ముసలోళ్ళు ఎండల పడికాపులా కాస్తురయ్యా ఒక్క ఊరియ సంచికి ఎన్ని కష్టాలు పడుతురో లైన్లు నిలబడి పొద్దున్న నుండి సాయంత్రం దాకా లైన్లు కట్టుకుంటా మరి గోస పడుతున్నారు. కాదు మరి అప్పుడు మనకి ఫ్రీ బస్ లేదు, ఇప్పుడు ఫ్రీ బస్ ఉందిగా కాంగ్రెస్ వచ్చినాక, మరి ఫ్రీ బస్సు మంచిగానే వచ్చిండ్రుగా. నీ బస్సు పాడుగా ఆయన పెట్టిందిగా బస్సు ఒక్కటే. కాంగ్రెస్ పాలన మంచిగా నడుస్తుంది కదా ఇప్పుడు. కాంగ్రెస్ పాలన మంచిగా నడవాలనే ఉంది బిడ్డ, నడవాలి. ప్రజలు చూసుకోరి, ప్రజలలో తిరుగుర్రి, ప్రజల మన్ననలు పొందండి, ప్రజల మంచితనం పొందండి, రైతులను చూసుకోండి, గర్భిణీ స్త్రీలను చూసుకోండి, ఆడపిల్ల కూడా తీయండి. అవును, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాకు తులం బంగారం ఇస్తానుగా, మరి రేవంత్ అన్న పెట్టింది ఇది. తులం బంగారం మటుకు నేను వేసుకున్నా తులం బంగారం. మా ఆయనకు 4,000 పింఛను, నాకు 4,000 పింఛను, మా అత్తకు 4,000 పింఛను ఇస్తావు 12,000 అవుతున్నాయి మాకు నెలకు. సన్నబియ్యం సన్నబియ్యం సోన మసూరలు అయ్యి, విజయ మసూరలు, సోన మసూరలు, సాంబ బియ్యం, అంశాలు వెనకట ఊర్లల్లా అంశ బియ్యం. కారు అంటే ఒక సంవత్సరానికి 2 కార్లు పండిస్తాడు రైతు పంట. వానకాలం వాషింగ్, ఆనకాలం ఒడ్లు పట్టించి అంశ బియ్యం కొని ప్రజలకు సన్న బియ్యం ఇస్తాడు మా రేవంత్ రెడ్డి సారు. ఎందుకంటే ఓట్లేసి గెలిపించినందుకు మంచోడు రేవంత్ రెడ్డి. అంశ బియ్యం, సన్న బియ్యం, సాంబ బియ్యం ఇస్తాడు. రాజులు తినే భోజనం అట ఇప్పుడు మాకు. నువ్వు బిగ్ బాస్ సెలెక్ట్ అయినదా, నువ్వు అంటే లాస్ట్ దాకా పోయి మళ్ళీ వెనకకి అవుతుంది. ఒకవేళ అందులోకి పోయినుంటే మస్తు ఆడుతుంటు వానే. ఆడుదు అంటే శాతనైంది ఆడుదునమ్మా. దాంట్లో మగ పొరలాయే, ఆడపొరలాయే, గుద్దుకునుడు, కొట్లాటలు ఇయే అయ్యే, మార్చుకునుడు అయ్యే, తిట్టుకునుడు అయ్యే, అన్నీ అయ్యే. నువ్వు ఉంటుంటే ఏం చేస్తుంటు? గుద్దుకునుడు గొప్ప చెప్పకపోవు నాకు బిగ్ బాస్. అవ్వా ఇది చూసుకోపో గంగవ్వ అన్నట్టు, చేతవా అలా చూసుకో, ఇళ్ళని చూసుకో, మంచిగా చూసుకో, చెడు చూసుకో, నువ్వు మంచిగా జర జాగ్రత్త ఉండు, సరిగి పండకు, జర మంచిగా తిను, మంచిగా ఉండు, పెద్ద మనిషి అని నన్ను మంచిగా చూసుకుందు. పోటీ అంటే అందరికి సమానమే ఉంటది కదా, ఇక పెద్ద సమానమే ఉండకపోవు. నా విషయాల్లో నేను ఉందును. ఏం చేస్తుంది నా విషయాల్లో నేను ఉండకపోదునా అమ్మ. చేసే కాడు రొట్టె ఎక్కువ తీసుకుందును, బువ్వ దొరకదు. అది కూడా లెక్కనే ఉంటది, రెండేనట లెక్కనే. అందరినీ బిడ్డ అంటే మీరే అయ్యో ముసలమ్మ పెద్ద ఒకటి అట్లా మంచితనం ఇట్లా కొనుక్కుంది నాళ్ళతోని. ప్రేమ మంచిగా ఇది చేద్దును. పాటలు ఆటలు, ఏం పిల్ల అది పిల్ల ఇది పిల్ల అని శాస్త్రాలు వేసుడు, పాట పాడుదును. ఇట్లా బాగా పాడుకుంటే పాట వాడిన. ఆ పాటకు ఆ డైరెక్టర్ నాకు తెలియదు బిడ్డ. ఆ డైరెక్టర్ విన్నాడు పైన. ఆయన డైరెక్టర్ అని తెలియదు, ఆయన కిందికి దిగుతాడని తెలియదు. శ్రీముఖి ఏమన్నది, సార్ ఈ శ్రీముఖి నాకు ఏం చెప్తలేదు, అందరు చేస్తున్నారు పనులు. ఈడ ఇదెగురుడు అదెగురుడు, ముగ్గలు వాళ్ళు కొట్టుకున్నాడు అని చేస్తున్నారు, పచ్చ పడిపించుకున్నాడు అని చేస్తున్నారు. మరి నేను పడిపించుకుంటే వద్దంటారు, నా ఫోన్ వాళ్ళు కొడతా అంటే వద్దంటారు, ఫోన్ కూడా వాళ్ళు కొట్టినాడా. ఏది వద్దంటారు నన్ను, కనీసం ఒక పాటనే వాడిని రాదు మేడం అన్న. సార్ కేతమ్మ పాట పాడతారంటే ఇక్కడ వెయిటింగ్ అన్నాడు ఆయన. ఈ డైలాగ్ వాగిన నేను, ఇక్కడ వెయిటింగ్ అనగానే పాడమ్మా అన్నాడు. ఆడిన గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. 13 ఏళ్లకు నాకు పెళ్లి చేసి ఎల్లగొడితే, చిన్నదేమో వేజేమో చిన్నదాయే, బాధ్యతేమో పెద్దదాయే. నా వేజేమో చిన్నదాయే, బాధ్యతేమో పెద్దదాయే. పొద్దుందనుక కలవబోతే రూపాయి పావుల కూలండి, రూపాయి పావులు తెచ్చుకుంటే ఇంట్లో 10 కంచాలు, తినబోతే తిండి లేదు, పండబోతే పక్క లేదు. నేను ఎంత మూడామడ కలవబోయి నాటేసి ఇంటికొచ్చి పిల్లకు పాలిచ్చి గడకకుండా కాడికి పోతే కుండలోనే గట్కలేదు. ఉప్పిడు పాసం ఉంటే పిల్లకు పాలు లేకపాయే, గుండెలోనే రగిలిన బాధ నా కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. అది ఫస్ట్ పాడిన కాబట్టి ఇంక అతను పాడిన. కిందికి దిగిండు. ఈ శ్రీముఖి పోయి ఆ టేజ్ కాడికి పోయి ఆయనకు నమస్తే పెట్టుకొని నన్ను అన్నది. నేను ఆయనకు నమస్తే పెట్టడానికి టేజ్ దగ్గరికి పోతాను. అది మీద కూకురుగాళ్ళు ఆయన చేసి వద్దు నువ్వు రావద్దు, నేనే వస్తున్నాను దిగిండు. దిగి నా భుజం మీద చేసి ఎవరు నేర్పిరమ్మా నీకు ఈ పాట అన్నాడు. నాకు ఎవరు నేర్పలే, నా జీవితము అన్న. చదువుకున్నవాడు లేదు అన్న. నువ్వు చదవలేదు జీవితం అంటావు, మరి నీకంటే నా జీవిత అనుభవం మీద నేను బాగా సార్ అన్న. నిజంగా నా కళ్ళ నీళ్ళు తెప్పించినావా, నీకు ఇన్ని కష్టాలు పడ్డావు,
నువ్వు ఒప్పుకుంటే నాకు షీన్ వల్ల నీకు ఛాన్స్ ఇస్తా అన్నాడు. నేను ఒప్పుకునేది సారు నా అదృష్టంగా భావించుతా సారు తప్పకుండా అన్న. అనుష్క సినిమా నడుస్తుందమ్మా అప్పుడు అందులోనైనా ఇంకో దాంట్లోనైనా ఖచ్చితంగా తీసుకుంటాను. కానీ ఇక తీర వచ్చేటప్పుడు ఈ శ్రీముఖి, ఈ బిందు మాధవ్ మేడం, నవదీప్ సారు, అభిజిత్ సారు వీళ్ళందరూ నీకు మంచి ఫీచర్ ఉందమ్మా అనగానే నవదీప్ ఒకటే ఆయన నా ఫ్రెండు, ఆయన కాదన్నా నిన్ను తీసుకుపోయిన చేతులు పెట్టి నిన్ను క్షీణ వల్ల చూపించే బాధ్యత నాదే. నువ్వు బిక్కు బాసు కొద్దు, నువ్వు కష్టపడ్డావు, బాధలు పడ్డావు, కన్నీరు ఉంది నీకు, చిన్ననాడు నుంచి కష్టపడ్డావు చెప్పుకొచ్చినావు మొత్తం స్టోరీ. ఇలా సుఖం అంటుంది అనుకుని పోతున్నావా నువ్వు, సలి బువ్వ దొరకది నీకు టైంకు అవ్వా అని అన్ని నన్ను మంచిగా నచ్చ చెప్పి చేసి సాగదోలు కాలు మొక్కుతాయ్యా, కాలు అయితే మొక్కుతురాయ్యా, నన్ను ఎలా కొడుతురాయ్యా అనుకున్నా. శ్రీముఖి మేడం, బిందు మాధవి నమస్తే పెట్టి మమ్మల్ని ఆశీర్వదించాలంటే చల్లగా బతుకుని బిడ్డ నా అదృష్టం నాకుందని నేను వచ్చేసి అంతే. కాదే అవ్వా, ఆ వెనకాల బ్యానర్లా మల్లారెడ్డి సార్ నీకు అంత పెద్దగా దింపినవు, అంత పాయరమా, అంత ఇష్టమా? మల్లారెడ్డి మా దేవుడు, ఒకటే మాటలో చెప్పాలంటే మా దేవుడు. మరి ఏమన్నా రాజకీయాలు అలా చేస్తావా అవ్వా అంటే వస్తావానే? ఎందుకు నేను ఛాన్స్ ఇస్తావా, చేస్తావా? తప్పకుండా అందులోనే తిరుగుతున్నా కాబట్టి ఆయన ఇస్తానంటే నేను నా బిడ్డ పోతా. ఇస్తాడంటావా? ఇష్టం పోతా, ఇవ్వకపోతే అయినట్టు చెప్తా గట్లింటా. మంచి మనిషి కేసీఆర్ కాదు. ఇప్పుడు నేను కేసీఆర్ సార్ని కలవాలనుకుంటే ఏమని చెప్తావు? ఇప్పుడు అది సార్ దాకా పోవాలనుకుంటే సార్ నేనైతే నా దాన్ని అయితే మీరు విలువరు కానీ సారు ఎవరి దయ అన్న ఉంటే రమ్మంటే వాళ్ళతో పోతా. కేటీఆర్ సారు దయచేసి నన్ను కేసీఆర్ సార్ చూపియ్యరు మీరు అంతే. ఇక నేను అంతకైతే ఏమీ కోర. గట్టి కసితోటి ఉన్నావు, సార్ని ఎట్లనన్నా చూడవాలి, సార్ని కలవాలి అని చెప్పేసి. కలిస్తే యాదిలో యాదికొస్తున్నావే సారు, మళ్ళీ ఎన్నడు వస్తావు కేసీఆర్, నువ్వు యాదిలో యాదికొస్తున్నావే సారు, నువ్వు మళ్ళీ ఎన్నడు వస్తావు కేసీఆర్, నీ దగ్గరికి నేను వస్తా సారు, నన్ను పిలిపించుకో కేసీఆర్, నాకు యాదిలో యాదికొస్తున్నావు సారు, ఓ సారు కేసీఆర్, నేను 7 ఏళ్ల నుంచి సారు, నేను ఎదిరి చూస్తున్నాను సారు, నాకు షార్సు వస్తాలేదు సారు, నీ దగ్గరికి పిలుస్తా లేరు సారు, జై తెలంగాణ, జై కేసీఆర్. ఓ కేసీఆర్ సారు ఒక్కసారి మా అమ్మను పిలుచుకోండి సారు, పాపం తల్లాడుతుంది ముసల్ది. ఇప్పుడు పాట పాడినావు కదా, ఇక ఈ పాట ఖచ్చితంగా జనాలకు పోతుంది, అందరు నిన్ను ట్రెండ్ చేస్తారు. ఆ సారే మహారాజు కేసీఆర్ సారు, మనసు గల్ల మహారాజు కేసీఆర్ సారు, మళ్ళీ మళ్ళీ గెలువాలే తెలంగాణ సర్కారు, రైతు బాధ చూసి సారు నీళ్లు తెచ్చి ఇచ్చిండు, పురుడు పోసుకున్న తల్లి కన్నం కడుపు నిండబెట్టిండు, పురుడు పోసుకున్నాక తల్లి పిల్లలకు బట్టలిచ్చి 13,000 ఇచ్చి కేసీఆర్ కిట్టిచ్చి హాములేనుసి పిలిపిచ్చి మేనమామ లెక్క కేసీఆర్ ఇంటికి పంపిండు మా సక్కని మా కేసీఆర్. ఇప్పుడు మళ్ళా గెలిస్తే మళ్ళీ ఇంకా మంచి మంచి చేస్తాడంటవా? తప్పకుండా చేస్తాడా? మరి ఇప్పుడు ఇక మన సంక్రాంతి పండుగకి ముగ్గుల పోటీలు, ఆ పోటీలు, ఈ పోటీలు, అక్కడిక్కడ అమ్మలక్కలు అంతా చేస్తూ ఉంటారు. మరి నేను ఎవరు విలువలే? పోతావా? వస్తే అనే ముగ్గులు నీకు మంచిగా? ఈ ముగ్గులు కాకుండా కలర్లు వేసే ముగ్గులు, కలర్ ముగ్గులు కూడా వేస్తావా? మరి అప్పట్లో ఎట్లుంటుండే పండుగ, ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏంది? నీ చుట్టుపక్కల కూడా ఇది అప్పటి పండుగలు ఇప్పుడు లేవు, అప్పటి పండుగలు వేరు, అప్పటి పండుగలు ఇప్పటి పండుగలు వేరు, ఇప్పుడు మనుషులు వేరు, ఇప్పుడు రుచులు వేరు, ఇప్పుడు తిండి వేరు, ఇప్పుడు సాంప్రదాయాలు వేరు, ఇప్పుడు నాగరికత వేరు, అప్పుడు వేరు. ఇదంతా మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్ లాయి అట్లా చుట్టుముట్టు గుడిసెలమ్మ 3 రేకులు 2 రేకులు కమ్మల గుడిసె, అరటాకుల గుడిసె, కొబ్బరాకుల మట్టలు తెచ్చి గుడిసెలు, అక్కడిక్కడ వాన నీళ్ళు ఉంటే బండల మీద తెచ్చుకొని ఆ నీళ్ళు తెచ్చి తానాలు చేస్తే పిల్లలకు గోకుడు పురుగులు, పచ్చటి నీళ్ళ పురుగులు, గోకుడు, గలీజు నీళ్లు ఆడ ఈడెత్తుకొచ్చి ఇడుగుడు గుంటలలో ఎత్తుకొచ్చి ఒక రూమ్ కడితే 2,000 అట్లనే కట్టాము. నమ్మకం నేను 30 ఏళ్ళు ఉప్పర్ పని ఇక్కడ బాలజనగల కట్టిందంతా కదా మేము. ఆఖరికి ఆ మల్లారెడ్డి దయ వల్ల మల్లారెడ్డి వచ్చినాక గల్లిగలికి నల్ల, గల్లిగలికి రోడ్డు, గల్లిగలికి లైటు, గల్లిగలికి స్తంభం, రాసిన కారెట్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఇలా పెద్ద రోడ్లు, పెద్ద స్తంభాలు, మాకు తీరొక్క తీరుగా మల్లారెడ్డి పుణ్యం
ఈ జీవన నగర్ ఇలా అభివృద్ధి చెందిందంటే మా మంత్రి మల్లారెడ్డి సార్ దయ వల్ల. మరి ఇక లాస్ట్ లో ఏం చెప్దాం అనుకుంటున్నావు పండుగ గురించి, మన సంక్రాంతి పండుగ? ఏం చెప్పినా ఏం చేసినా సంవత్సరానికి ఒకసారి సంకురాత్రి పండుగ. సంకురాత్రి పండుగ అంటే కలిమి పండుగ అంటారు. కలిమి పండుగ అయినా ఏదైనా మన తెలంగాణ మహిళలకి ఇది ఒక సాంప్రదాయం, మంచి పండుగ. సంకురాత్రి అంటేనే మంచి పండుగ కాబట్టికే అందరూ మంచిగా జరుపుకోవాలి. ఈ పండుగను మంచిగా జరుపుకోవాలి, సంతోషంగా. ఆ కుటుంబంలో పిల్లలు, భార్య, భర్త, అత్త, మామ, తల్లిదండ్రి ఉన్నా అందరినీ ఒక సమానంగా చూసుకుంటా మంచిగా పండుగ జరుపుకోండి. మంచిగా తినండి, తాగండి, అన్నీ మంచిగా ఉండండి. పిల్లల్ని కూడా పతంగిలు ఆడేటప్పుడు బిల్డింగులు ఎక్కి ఆడతారు, ఉరుకుతుంటారు, అటు ఉరుకుతారు, ఇటు ఉరుకుతారు. ఆ మంజ అనేది మెడకాయ తట్టుకుంటున్నాయి, మెడకాయ తెగిపోతుంది. బిల్డింగు మించి ఇవాళ మీద గోడ కట్టుకుంటే బిల్డింగు మించి పిల్లలు కింద పడుతుర్రు. పిల్లలు జాగ్రత్త, పతంగులు ఆడేటప్పుడు పిల్లలు జాగ్రత్త. పిల్లలను భద్రంగా కాపాడుకోవాలి. ఎంత కాపాడుకుంటే అంత మంచిది. ఆడేటోళ్ళకు కూడా చెప్తున్నా, మేము 20 ఏళ్ళు ఉన్నాం, 10 ఏళ్ళు ఉన్నాం, మేము మగోళ్ళం కాదన్నట్టు ఇచ్చలు విడిగా ఆడకండి. మంజ రోడ్ల మీద వేయకండి. మంజ కాళ్ళు తట్టి, తలకాయలు తట్టి, బండ్ల మీద పోయేటోళ్ళు కూడా ప్రాణాలు పోయిన రోజులు ఉన్నాయి. నీరుడు ముందటేడు బండి మీద పోతుంటే మంజ తట్టి జాగ్రత్తగా ఆడండి. పెద్దలకు చెప్తున్నా, చిన్నలకు చెప్తున్నా, కొడుకులాలా. ఎందుకంటే 9 నెలలు మోసి మీ అమ్మ మీకు జన్మనిచ్చింది, మోసి కని పెంచిన బిడ్డ జాగ్రత్తగా ఆడండి. పతంగిలు మరి హ్యాపీ సంకురాత్రి, హ్యాపీ భోగి మంటలు, హ్యాపీ సంకురాత్రి. అంతేకాదు ఇంకొకటి చెప్తున్నా, మీరు బయటికి పోయినా పెద్ద వాళ్ళకి చెప్తున్నా, జాబ్లకు పోయినా, డ్యూటీలకు పోయినా, పనికి పోయినా, ఎక్కడ పోయినా, పెళ్లికి పోయినా, దావతి పోయినా, యాడికి పోయినా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ ఉంటే కాలుకు తలిగినా, చెయ్యికి తలిగినా, ఈపుకి తలిగినా బత్తరు, నెత్తికి తలగొద్దు. కొడుకులాల హెల్మెట్ ధరించండి. మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అంతేకాదు నా పాలమర్చుకు, నా ఇన్స్టాగ్రామ్ పాలమర్చుకు, నా యూట్యూబ్ పాలమర్చుకు నాకు లైక్ కొట్టండి, నాకు సేవ్ చేసుకోండి. అయ్యా నాకు ఒక 20-30 వేల మంది కూడా లేరు కొడుక. మీ అందరికీ దయచేసి చెప్తున్నా, నాకు లైకులు కొట్టండి, నన్ను ఫాలో కాండి. ఇంకేమంటాడు కదమ్మా దాని పేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందా నా దేవుళ్ళు, మన దేవుళ్ళ లెక్క భావిస్తున్నా. మీ కేతమ్మ పెద్దమ్మను, ఎలాల అమ్మలాల మీ అందరికీ నమస్కారం. హ్యాపీ సంక్రాంతి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లారెడ్డి. చూసింది కదా నల్లా, మా సంక్రాంతి సంబరాలు అవ్వతోటి ఎంత మంచిగా జరిగినాయో. నిజంగా చాలా బాగా చెప్పింది. అందరూ మంచిగా ఆడుతుంటారు, చేస్తుంటారు. పతంగుల పండుగ అంటే మస్తు జోష్జారుగా చేసుకుంటాం, కానీ అది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. రోడ్ల మీద పోయేటోళ్ళకైతే నిజంగా మస్తు తక్లీఫ్లు అయితేనే ఉన్నాయి. మా జోరుదారులో రోజు చెప్పుకుంటూనే ఉన్నాము. అవన్నీ కాకుండా జాగ్రత్తగా పండుగ ఎంజాయ్ చేయండి, సంతోషంగా ఉండుండ్రి. గట్లనే మన భోగి, సంక్రాంతి, కనుము అన్ని పండుగలు మంచిగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇక చూస్తూనే ఉండుండ్రి మా జోరుదారు. ఉంటాం మళ్ళా. నమస్తే.